Welcome to GBN family. So meet Mr. Prabhakar, founder of GBN president. Hi. And GBN family members also. Say hi everyone. Hi. No madam, no. Hi. Welcome to GBN family. So ఇవాళ ఇంటర్వ్యూ మన GBN ఫౌండర్ అయిన చీకటి ప్రభాకర్ గారితో అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాకర్ గారు, మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సో మచ్. మా GBN మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. GBN సార్, మేము ఒకటి అడగాలనుకుంటున్నాం. ఇప్పుడు GBN మెంబర్స్ అందరం అడగాలను. మీకు ఎందుకు సార్ ఈ థాట్ వచ్చింది? GBN ఇదివరకే నేను ఆల్రెడీ ఒక వీడియోలో క్లుప్తంగా చెప్పడం జరిగింది. GBN అనేది నేను ఉద్యోగ జీవితం 20 సంవత్సరాలు అనుభవించిన తర్వాత వ్యాపార జీవితంలోకి అడుగుపెట్టాలనుకున్నప్పుడు నా వ్యాపారానికి సంబంధించిన రెఫరల్స్ ఎక్కడ దొరుకుతాయి, నాకు వ్యాపారం జరగాలి కదా అనుకున్నప్పుడు ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ దాంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయినప్పుడు నేను ఒక 6 months ఆఫ్ జర్నీలోనే నన్ను అక్కడ నా యాక్టివిటీస్ కావచ్చు, అక్కడ చాలా పారామీటర్స్ ఉంటాయి. బేసిక్గా GBN అంటే ఒక ఇంటర్నేషనల్ బిజినెస్ ఆర్గనైజేషన్లో ఒక లీడర్షిప్ రోల్ రావాలంటే చాలా పారామీటర్స్ చెక్ చేస్తారు. కమ్యూనికేషన్ స్కిల్స్ దగ్గర నుండి, యాక్టివ్నెస్ దగ్గర నుండి, అందరితో పార్టిసిపేషన్స్ ఎట్లా ఉంటున్నాయి, ఇన్ని రకాలుగా. సో అన్ని రకాలుగా చూసినప్పుడు నేను ప్రభాకర్ గారు, మీరు ఆ రోజు వేసిన బీజం ఏదైతే ఆ విత్తనం ఉన్నదో ఇవాళ అది మహావృక్షం అయిందని మేము భావిస్తున్నాం. ఆ వృక్షం కింద మీరు సంతోషపడ్డ రోజుల గురించి మీరు ఏమైనా మాకు చెప్పగలరు? డెఫినెట్గా. దానికన్నా ముందు ఇందాక నువ్వు అడిగిన క్వశ్చన్కి చిన్న కంక్లూజన్ ఇస్తాను. చెప్పండి. సో ఆ ఆర్గనైజేషన్లో జాయిన్ అయినప్పుడు నాకు బిజినెస్ నెట్వర్క్ అనేది ఎలా ఉంటుంది, ఎలా రన్ చేయాలి, దాంట్లో హెడ్ టేబుల్ అవకాశం వచ్చినప్పుడు దాన్ని తీసుకొని మొత్తం అంతా సక్సెస్ఫుల్గా ఒక టెన్యూర్ అంతా ప్రెసిడెంట్గా చేసిన. సెకండ్ టెన్యూర్ కూడా మళ్ళీ మన ప్రెసిడెంట్షిప్ని వాళ్ళు చాలా అప్రిషియేట్ చేసి సెకండ్ టెన్యూర్ కూడా ఇమీడియట్గా మళ్ళీ ప్రెసిడెంట్గా కొనసాగించారు. ఇంకా దాంతో పూర్తిగా నాకు అక్కడ ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ కాబట్టి ఆబ్వియస్గా మంచి సిస్టమ్తో రన్ అయ్యే డిసిప్లిన్ ఆర్గనైజేషన్. సో దాంట్లో అప్పుడు నాకు కొన్ని ఈ బయట ఉన్న మన కమ్యూనిటీ బేస్డ్గా ఆర్గనైజేషన్స్, బిజినెస్ నెట్వర్క్ ఆర్గనైజేషన్స్, వైశ్య బిజినెస్ నెట్వర్క్, మార్వాడి, జైస్వాలు, ఇట్లా గుజరాతీ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ నా దృష్టికి రావడం, రెడ్డి బిజినెస్ ఆర్గనైజేషన్, అలాంటిది మన కమ్యూనిటీకి అంటూ ఒకటి లేదు కదా అని చెప్పి ఒక ఆలోచన వచ్చింది. అది స్టార్ట్ చేయాలనుకున్న అవకాశం వచ్చింది. ఇమీడియట్గా స్టెప్ ఇన్ అయిపోయాను. ఇంకా అక్కడిని వెనక్కి తిరిగి చూసుకోలేదు. అందరూ టీం మెంబర్స్తోని సహకారంతో, కొంతమంది వచ్చి పోయిన ఆన్ అండ్ ఆఫ్ ఉన్నప్పటికి కూడా అందరి హెల్ప్తోని ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేయగలుగుతాం. మీరు ఈ జర్నీలో సార్ ఏదైతే GBN అనుకొని మీరు మొదలుపెట్టిన ఈ ప్లాట్ఫామ్లో ఇప్పుడు మీరు వేసిన ఒక విత్తనం ఇంత మహావృక్షమైంది. ఆ వృక్షం కింద ఇంతమంది లాభదాయకంగా ఉన్నారు. ఇక్కడ నష్టం అంటూ ఏది లేదని అందరూ అంటున్నారు. అందరూ ఏమంటారంటే శనివారం అంటేనే మాకు ఒక పండుగ వాతావరణం, GBN అంటేనే మా కుటుంబ సోదరులు సోదరిములు అందరూ కలుస్తారని వస్తున్నారు అంటున్నారు. సో వీళ్ళందరినీ పక్కన పెడితే మీరు సాటర్డే రోజు వచ్చి యాజ్ ఏ హాస్ట్గా మీరు ప్రెసిడెంట్ సీట్లో కూర్చున్నప్పుడు, ప్రెసిడెంట్గా కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్స్ని చూసినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది సార్? డెఫినెట్గా ప్రతి మీటింగు, ప్రతి క్షణం నాకు చాలా నా ఫ్యామిలీ మెంబర్స్తో ఇంత మంచి ఆర్గనైజేషన్ రన్ చేస్తూ ప్రతిరోజు ప్రతి సక్సెస్ చూసిన ప్రతి ఆనంద క్షణాలు నిజంగా కూడా అద్భుతంగా ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనం స్థాపించుకున్నది గౌడ్స్ బిజినెస్ నెట్వర్క్, బిజినెస్ ఆర్గనైజేషన్. బట్ ఇక్కడ దాంతోపాటు ఒక వ్యాపార రంగంలో గౌడ్స్లో ఒక వసుధాయ కుటుంబాన్ని నిర్మించాలని ఒక సంకల్పం. వసుధాయ కుటుంబం అంటే ఎమోషన్స్ ఉంటాయి, బిజినెస్ ఉంటుంది, ఎఫెక్షన్స్ ఉంటాయి, A to Z అంటే ఒక ఫుల్ ప్యాక్డ్ ఆర్గనైజేషన్ లాగా మనం ముందుకెళ్తాం. ఇప్పుడు బాండింగ్స్ అనేది, బిజినెస్ అనేది అందరూ ఒకరికొకరు కలయికలా జరుగుతుంది కాబట్టి ఇదే ఫ్యామిలీ మెంబర్స్లో ఒకరికి ఇబ్బంది కలిగింది అన్నప్పుడు యాజ్ ఏ ప్రెసిడెంట్గా మీరు ఎలా మూవ్ అవుతున్నారు? డెఫినెట్గా మా దృష్టికి మన మెంబర్ కానీ లేకపోతే విజిటర్గా వచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా సరే ఆర్గనైజేషన్లో అవుట్ ఆఫ్ ది సిస్టమ్ ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చిందంటే అందుబాటులో ఉన్న ఎంతమంది ఉంటే అంతమంది, ఫోన్ కాల్కి అందుబాటులో ఉన్న ఎంతమంది ఉంటే అంతమంది, డెస్టినేషన్ ఎంత దూరం ఉందో అంతే డ్యూరేషన్లో
అందరు అక్కడ నిల్చుంటారు. ఓకే. ఏ ఒక్కరికి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా, ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సో డిసిప్లిన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నట్టు అందరూ ఒక డెఫినెట్గా అంటే ఆ మోరల్ సపోర్ట్ కంపల్సరీ ప్రతి మనిషికి నీడ్ కాబట్టి మేము ఉన్నాం అనేది డెఫినెట్గా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమున్నా లేకపోయినా అవును. జీబీఎన్ మెంబర్స్ అయితే డెఫినెట్గా ఒక సింగిల్ కాల్ డిస్టెన్స్లో ఉంటారు. అయితే ఇప్పుడు ఏంటంటే నేను ఇద్దరు ముగ్గురు మన జీబీఎన్ సోదరిమణులు కానీ అన్నదమ్ములతో మాట్లాడాను. వాళ్ళు ఏమంటున్నారంటే మేము పండగ వాతావరణం మా ఇంట్లో కూడా చేసుకుంటాం, కానీ ఇక్కడ ఈ పండగ అనేది ఎక్కడ జరగదు, మేము ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా కాదు, ఇక్కడ రావడమే అదృష్టం అని అంటున్నారు. సో ఈ విన్నపాన్ని మన్నించుకొని అందరూ సాటర్డే రోజు ఏదైతే వస్తున్నారో ఆ టైంలో ఇవాళ జరిగిన ఈ మీటింగ్లో ఒక ఫెస్టివల్ థీమ్లో జరిగింది, ఇంకా వేరే వేరే ఏవైనా జరుగుతుంటాయి. ఆ థీమ్ టైంలో మీరు ఇంటికి వెళ్ళినాక అరే ఇవాళ ఈ డే ఇలా ఉంది అని మీరు ఏదైనా తలుచుకొని నవ్వుకోవడమా, ఇంకేదైనా తప్పు జరిగిందా అనుకొని తెలుసుకోవడం జరిగిందండి? డెఫినెట్గా అంటే ప్రతి ఉత్సవాలు అంటే ముఖ్యంగా బిజినెస్ ఒక్కటే కాకుండా రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా జీబీఎన్ ఎప్పుడు ఒక నూతన రోడ్డుతో ముందుకెళ్తుంటుంది. దాంట్లో భాగంగా మన ట్రెడిషనల్ సంబంధించిన ఫెస్టివల్స్ కావచ్చు, మనకు సంబంధించిన మన కుల పెద్ద అయినటువంటి మన పితామహులైనటువంటి సర్వాయి పాపన్నను సంబంధించిన జన్మదినం, వర్ధంతి, ఇలాంటి అన్నీ కూడా మనం వేడుకలను జోడించుకుంటూ ఈ బిజినెస్ మీటింగ్ని ఫుల్ ఫిక్స్డ్గా మనం నడిపిస్తుంటాం. అయితే నువ్వు అడిగినట్టుగా నిజంగా కూడా ప్రతి మీటింగ్లో జరిగే ప్రతి యాక్టివిటీ ఆనందంగానే ఉంటుంది. ఫెస్టివల్స్ అప్పుడైతే ఇంకా చెప్పక్కర్లేదు. నేను రియల్ ఫెస్టివల్ రోజు కూడా అంత హ్యాపీగా ఫీల్ గాను. బేసిక్గా నాకు నిజమైన సంతోషం ఓన్లీ నలుగురున్న నా ఫ్యామిలీ మెంబర్స్తో కాకుండా 40 మంది ఉన్న నా ఫ్యామిలీ మెంబర్స్తో జరిగిన రోజు ఆ రోజును డామినేట్ చేస్తుంది. అంటే ఈ వారం రోజుల బలం మీకు సాటర్డే రోజు సంవత్సరంలో నిజంగా ఎన్ని ఫెస్టివల్స్ వచ్చినా జీబీఎన్లో జరిగిన ఫెస్టివలే గుర్తుంటుంది, కానీ ఆ ఫెస్టివల్ నాకు ఎప్పుడు గుర్తుండదు. నేను జీబీఎన్ స్థాపించిన దగ్గర చూసుకుంటే ఏ పండగ తీసుకున్నా కూడా జీబీఎన్లో నేను ఎంజాయ్ చేసిన, జీబీఎన్లో మీరు సెలబ్రేట్ చేసుకునే గుర్తొస్తాయి, కానీ ఇంట్లో నేను ఆ పండగ రోజు ఏం చేసిన అనడానికి నాకు నిజంగా కూడా మెమరీస్ ఉండవు. జీబీఎన్ ఈజ్ ద మై మెమరీ. అవును. సో జీబీఎన్లో మీరు ఏదైతే సాటర్డే రోజు మీటింగ్ ఉంటుంది, ఫ్రైడే రోజు బాధ్యత రహితంగా మీరు అందరికీ ఎవరెవరి పనులు వాళ్ళకి అప్పు చెప్తూ ఉంటారు. ఆ సందర్భంలో కొన్నిసార్లు తప్పేయడం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో మీకు కూడా కోపం అంటూ వస్తుంది. ఆ కోపంని మీరు ఎలా తగ్గించుకొని మీరు ఎలా ఇలా మూవ్ అవుతూ అందరిని కలుపుకొని వెళ్తున్నారు? ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ షార్ట్ టైమ్ ఆఫ్ ఫంక్షన్, ఇట్స్ అ లాంగ్ టైమ్ ఆఫ్ ఫంక్షన్. సో ఎవ్రీ వీక్ ఒక్కొక్క మనం ఎన్ని చేసినా తప్పులు అనేది జరిగేది సహజమే. సో మీరు బాధ్యత చెప్పినాక కూడా చేయని టైంలో ఏ మనిషికైనా కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది. దాన్ని మీరు ఇంత ఓపికతో వచ్చుకొని మీరు చేస్తున్న ప్రయత్నాన్ని కూడా ఒకసారి మాకు చెప్పాలి. డెఫినెట్గా ప్రతి అకేషన్లో ప్రతి ఇంట్లో చిన్న ఇంట్లో ఓన్లీ మన పిల్లలకు మన ఫ్యామిలీ మెంబర్కో బర్త్డే అయినా సరే ఒక కొడుకు ఒక కేక్ అప్పచెప్తాం, ఇంకో కొడుకు అరే మమ్మీకి స్పెషల్ గిఫ్ట్ తెప్పు అంటాం, లేకపోతే ఫాదర్కి ఇంకో పని అప్పచెప్తాం. ఇట్లా నలుగురు విడివిడిగా ఒక థాట్ ప్రాసెస్కి వచ్చి కంప్లీట్ చేస్తారు, చిన్న నలుగురు ఉన్న ఒక ఫ్యామిలీలోనే. అలాంటిది ఇంత పెద్ద ఫ్యామిలీలో ఒక ఈవెంట్ సక్సెస్ఫుల్గా చేయాలంటే డెఫినెట్గా ఒక టీమ్ ఆఫ్ ది పీపుల్ వర్క్ చేయాలి. అలాంటప్పుడు టీంలో ఒకరిద్దరు అడిగినప్పుడు మేము ఉన్నామనే ఒక రికగ్నైజేషన్ ఇంకో ఇంథియాజంతో ముందుకు వస్తారు. వెన్ వీఆర్ కాలింగ్ దెమ్ యాక్టివిటీస్లోకి యాక్టివ్గా ఉండాలనుకున్నప్పుడు రకరకాల రీజన్స్ చెప్పి అక్కడున్నా ఇక్కడున్న మీటింగ్స్లో ఉన్నా అని చెప్పి రీజన్స్ చెప్పి కొంత వాళ్ళు దూరం ఉంటే ప్రయత్నం చేస్తారు. మళ్ళీ అగైన్ రికగ్నైజేషన్ టైంలో నాకు బాధ్యత ఇచ్చారు కదా, నేను ఇది కదా అని గుర్తొస్తుంది అలా. సో ఇలాంటి సందర్భాలలో వాళ్ళను ఆన్ ది టేబుల్ ఆన్ ది స్పాట్లోనో ఏదో అవమానించడం అట్లా ఉండదు. డెఫినెట్గా అందరి సమిష్టి కృషితోని ఈ సక్సెస్ జరిగిందని అందరం పంచుకుంటాం ఆ సక్సెస్ని. ప్లస్ ఏదైనా ఒకటి అవకతవకలు జరిగినాయి అంటే ఆఫ్ ది స్క్రీన్ ఏదైతే మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏదైతే రివ్యూ మీటింగ్ జరుగుతుంటుందో ప్రతి మీటింగ్కి ప్రతి అకేషన్కి ఒక రివ్యూ మీటింగ్ జరుగుతుంది. ఆ రివ్యూ మీటింగ్లో బాధ్యతలకు ఎవరికి ఇస్తే ఏం జరిగింది, సక్సెస్ ఎక్కడ జరిగింది, హై పాయింట్స్ ఏంటి, లో పాయింట్స్ ఏంటి, ఎంత సక్సెస్ జరిగింది, ఇంకా ఏం చేస్తే బాగుండేది అన్న విషయాలు కూలంకుషంగా చర్చించుకొని ముందుకెళ్తాం. కానీ నేను విన్న మాట ఏంటంటే జీబీఎన్ అనేవాళ్ళు ఒక దసరా ఫెస్టివల్ ఎలా చేసుకుంటారో ఫస్ట్ యానివర్సరీ అలా చేసుకున్నారని నేను విన్నాను. సో ఆ ఫెస్టివల్ రోజు మీరు ఎంత వర్క్ చేశారు, ఎవరెవరు మీరు టీమ్ మెంబర్స్కి ఎవరెవరు అప్పగించారు, అదే అయిన తర్వాత ఇప్పుడు అక్కడి నుంచి ఇప్పుడు మీరు సెకండ్ యానివర్సరీకి వెళ్తున్నారు. సెకండ్ యానివర్సరీ. సో ఇప్పుడు ఆ టార్గెట్ని చూసుకొని ఈ టార్గెట్ మీరు ఎలా చేద్దాము, ఎక్కడ వెళ్దాము, ఏం చేద్దాం అనుకున్నారు? అంటే బికాజ్ ఆఫ్ ఇది ఇప్పుడు మీరు చేస్తున్నది సెకండ్ యానివర్సరీ కాదు,
వీళ్ళందరికీ ఒక పండుగ వాతావరణం, మళ్ళీ ఒక పండుగ జరుపుకుందాం మనం అనే ఫీలింగ్ లో అందరూ ఉత్సాహంగా ఉన్నారు జీబీఎన్ మెంబర్స్. సో దాని గురించి ఒక చిన్న విన్నపంగా మీరు చెప్పండి. యాక్చువల్గా ఎస్ అఫ్ కోర్స్ జీబీఎన్ సెలబ్రేషన్స్ అనేటి డెఫినెట్గా హై పిచ్లో ఉంటాయి, ఎక్స్పెక్టేషన్స్ అట్లనే ఉంటాయి. గోయింగ్ ఫార్వర్డ్ టీమ్ సపోర్ట్ అట్లనే ఉంటుంది. మరీ ముఖ్యంగా నాకు ఫౌండింగ్ మెంబర్స్గా ఉన్నటువంటి స్టార్టింగ్ నుండి ఉన్న వాళ్ళ కోఆపరేషను, అంటే పేరున ఒకరి పేరు మళ్ళీ మర్చిపోతే బాగోదు కాబట్టి పేరున వాళ్ళందరూ ఫౌండింగ్ మెంబర్గా ఈ రోజు వరకు కొనసాగుతున్న వాళ్ళందరికీ ఆ క్రెడిట్ నేను ఇస్తాను డెఫినెట్గా. టీంలో ఒక్కసారి చిన్న గుండు పిన్ను తీసి పక్కన చెక్కినంత పని చేసినా కూడా వాళ్ళకైనా పూర్తి స్థాయిలో భుజాలకెత్తుకొని చేసే వ్యక్తి వరకు అందరికీ సమానమైన రికగ్నేషన్స్ ఇక్కడ ఉంటాయి. ఒకటి మెయిన్గా రికగ్నేషన్స్ వాళ్ళకు ఎవరి క్యాపబిలిటీకి తగ్గట్టుగా వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పడం, అదే మెయిన్గా ఫస్ట్ సక్సెస్కి మూల కారణం అదే. ఎవరు ఏ ఫీల్డ్ అయితే హ్యాండిల్ చేయగలుగుతారు ప్రాపర్గా, ఏ బాధ్యత ఇస్తే వాళ్ళకి సూటబుల్గా ఉంటారు, 100% ఇవ్వగలుగుతారు. వాళ్ళ జర్నీ జీబీఎన్ జర్నీలో వాళ్ళని పూర్తిగా కూలంకుషంగా పరీక్షించి వాళ్ళకి సంబంధించిన బాధ్యతలు ఇచ్చి సక్సెస్ చేసుకుంటాం. మీరు అన్నట్టుగా సెకండ్ యానివర్సరీ ఏదైతే ఉందో డెఫినెట్గా ఫస్ట్ యానివర్సరీకి తీసిపోకుండా ది బెస్ట్ కంపల్సరీ సెలబ్రేట్ చేయడానికి ట్రై చేస్తాం. సో జీబీఎన్ మీ మెంబర్స్ని అడిగి చూస్తే అందరు ఏమంటారంటే జీబీఎన్ మీటింగ్ కాదు, మా జీబీఎన్ మీటింగ్. ఆఫ్ కోర్స్ అందరిది కదా. మా జీబీఎన్ అంటే మా అన్నప్పుడు మన ఇంటి మనుషులు అయినప్పుడే మా వస్తుంది. ఎక్కడైనా యాడ్ కావాలంటే మా అన్నప్పుడు అది మన సొంతమైనప్పుడే. సో మీరు జీబీఎన్ అని స్టార్ట్ చేసినప్పుడు ఈ పక్కకు మా అనేది కుటుంబ సభ్యులు ఏదైతే యాడ్ అయిందో, అంటే మీరు స్టార్ట్ చేసింది జీబీఎన్, ఈ మా యాడ్ అయింది కదా. సో ఈ బాండింగ్స్కి ప్రత్యేకంగా మీరు ఈచ్ పర్సన్ టు పర్సన్ మీరు మాట్లాడి ఉంటారు, పర్సన్ టు పర్సన్ మీరు తెలుసుకుంటూ ఉంటారు. ఆ కలయిక టైంలలో వాళ్ళతో మాట్లాడే సందర్భాలలో మీ హ్యాపీనెస్ అంటే జీబీనే అనుకున్నా కానీ ఇక్కడ కుటుంబ సభ్యులు కూడా కలిసిపోయారు అనే సంతోష ధోరణి ఏర్పడింది. దానికి మీరు ఏమంటారు? నేను ఇందాక అన్నట్టుగా ప్రతి మూమెంట్ నాకు మెమొరబులే. జీబీఎన్ జర్నీలో ప్రతి మీటింగు, ప్రతి మూమెంటు, ఈవెన్ ఒక పర్సను జీబీఎన్లో ఈ 1-to-1కి వెళ్ళినా నాకు ఈ మాట సాయం దొరికింది, ఈ బిజినెస్ వచ్చింది అని చెప్పే ప్రతి మూమెంట్ నాకు ఒక పండగ వాతావరణానికి. అయితే నేను చాలాసార్లు చూసినానండి, అక్కడ థ్యాంక్ యూ నోట్ చెప్పినప్పుడల్లా థ్యాంక్ యూ నోట్ చెప్పే ప్రతి మనిషి ఉత్సాహంగా చెప్తాడు, కానీ ఆ ఉత్సాహం మీ మొహంలో కనబడుతుంటుంది. బికాస్ ఆఫ్ అరే ఇంత లాభం పొందుతున్నారు, నా ఫ్యామిలీ మెంబర్స్ పొందుతున్నారు అనేసి ఆ ఉత్సాహం. అంటే ఆ టైంలో మీరు ఫీల్ అవుతున్నది ఆ విషయం కూడా మాకు చెప్పండి ఒకసారి. అంటే డెఫినెట్గా ఇప్పుడు నా కళ ఏదైతే ఉందో, నా సంకల్పం ఏదైతే ఉందో అది అక్కడ ప్రతిఫలించినప్పుడు, ఫలాలలో వింటున్నప్పుడు డెఫినెట్గా ప్రతి థ్యాంక్ యూ నోట్ నా ఇంటికి వస్తున్న ప్రతి పైసలా భావిస్తాను. ఎందుకంటే నా ఫ్యామిలీకి వస్తుంది కదా, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. ఇక్కడ ఉన్న ప్రతి మెంబరు నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. వాళ్ళు ఒకరి లబ్ధి పొందారు జీబీఎన్ ద్వారా, ఒక థ్యాంక్ యూ నోట్ వాళ్ళకి వచ్చింది, వాళ్ళు థ్యాంక్ యూ నోట్ చెప్తున్నారు, పలానా వల్ల వ్యాపారం లబ్ధి పొందారంటే డెఫినెట్గా అది నాకు ప్రతి థ్యాంక్ యూ నోట్ నాకు ప్రౌడ్ ఫీలింగ్. సో ఇప్పుడు ఎలాగో మీ జర్నీ ఇంకా సెకండ్ ఇయర్ యానివర్సరీకి వచ్చింది కాబట్టి మళ్ళీ ఒకసారి మా జీబీఎన్ ఫ్యామిలీ అందరి తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సో ఇదండి చీకటి ప్రభాకర్ గారు, జీబీఎన్ ఫౌండర్ అయిన చీకటి ప్రభాకర్ గారితో మనం తెలుసుకునే విషయాలు. సో ఇంకా 1 monthలో మన సెకండ్ యానివర్సరీ మీటింగ్ గురించి రివ్యూస్ జరుగుతున్నాయంట. వెయిట్ అండ్ వాచ్, అద్భుతాలు త్వరలో చూస్తారు. థ్యాంక్ యూ ప్రభాకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్.